నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ ధూళిపాల నుంచి జగన్ బస్సు యాత్ర, సాయంత్రం ఏటుకూరులో భారీ బహిరంగ సభ. ఇవాళ మంగళగిరికి పవన్ కళ్యాణ్, అసంతృప్త నేతలకు బుజ్జగింపులు. కొనసాగుతున్న బీజేపీ ఎన్నికల ప్రచారం, నేడు సనత్ నగర్ లో కిషన్ రెడ్డి క్యాంపెయిన్. ఇవాళ కృష్ణా నది త్రిసభ్య కమిటీ సమావేశం, 2 రాష్ట్రాల తాగునీటి అంశాలపై చర్చ. సిబిఐ అరెస్టుపై కోర్టును ఆశ్రయించిన కవిత, ఇవాళ విచారించనున్న జస్టిస్ కావేరి భవేజా. ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు 11 గంటలకు విడుదల చేయనున్న బోర్డు. తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు, నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజుకు చేరింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో ధూళిపాళ్ల ప్రాంతం దగ్గర నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లబాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, విఐపి రోడ్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పార్లమెంట్లో మేడికొండూరులో ఆయన ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం బహిరంగ సభ ఏటూరు రోడ్లో ఉంటుంది. సో 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారో కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా గత ఏదైతే ఇప్పటివరకు జరిగిన సభలన్నిటికన్నా ఇంకా మిన్నగా గుంటూరు సభ కూడా జరగబోతుందని చెప్పి స్పష్టంగా మాకైతే అర్థమవుతా ఉంది. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపంచంలో మళ్ళీ 2019 ఏ విధంగా చూసాం ఆ విధంగా మళ్ళీ రాబోతున్నారు. సిద్ధం సభకి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బాగా ఏర్పాటు చేస్తున్న పత్తిపాడు, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ, గుంటూరు టౌన్ 1, 2 భారీగా జనాలు తరలించడానికి నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులతో ప్రయత్నం చేస్తాం. కార్యకర్తలు ఉత్సాహం ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ కోర్టుకు హాజరు కానున్నారు. ఉదయం 10:30కు కవితను కోర్టు ముందు సిబిఐ ప్రవేశపెట్టనుంది. సిబిఐ వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. నిన్న తీహార్ జైల్లో ఉన్న కవిత అరెస్టు చేస్తున్నట్లు సిబిఐ ప్రకటించింది. ఇటీవల జరిపిన సిబిఐ విచారణలో సహకరించకపోవడం వల్లే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సిబిఐ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు కవిత ఇవ్వలేదని, లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ ఆరోపిస్తోంది. దాంతో నేరుగా కస్టడీలోకి తీసుకొని సిబిఐ ప్రశ్నించనుంది. ఈ క్రమంలో సిబిఐ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు సిబిఐ అరెస్టుపై కవిత కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కస్టడీలో తీహార్ జైలులో ఉండగానే సిబిఐ రంగంలోకి దిగింది. తీహార్ జైలు వేదికగా సిబిఐ విచారణ జరిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ప్రశ్నించిన అధికారులు కవితను అరెస్ట్ చేశారు. కవిత అరెస్టును సిబిఐ అధికారికంగా ప్రకటించింది. కోర్టుకు కూడా తెలిపింది. ఈ పరిణామంలో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్టయింది. తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ ఏప్రిల్ 6న విచారించింది. లిక్కర్ కేసులో పాత్ర ఏంటి, కోట్ల డబ్బులు ఎలా చేతులు మారాయి, ఈ మొత్తం వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ కేసులో సహా నిందితుడైన గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ నుంచి సేకరించిన వాట్సాప్ సంభాషణలు, ఓ భూ లావాదేవీకి సంబంధించిన పత్రాలు, ఆప్ నేతలకు ఇచ్చినట్లు చెబుతున్న 100 కోట్ల లావాదేవీలపై ఆమెను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ విచారణ తర్వాత కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఐపీసీ సెక్షన్ 120B, సెక్షన్ 477A, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 కింద అరెస్ట్ చేసింది. ఇవాళ కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. ఒకవేళ కస్టడీకి కోర్టు అనుమతినిస్తే ఆమెను తీహార్ జైలు నుంచి సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక మరోవైపు సిబిఐ అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు లాయర్ మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, వాదనలు వినకుండా కవితను జైల్లో సిబిఐ ఎలా అరెస్టు చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. జైల్లో అరెస్టు చేయాలంటే వారెంట్ ఉండాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, అలాంటివేమీ తీసుకోకుండా ఏకపక్షంగా అరెస్టు చేసిందని అన్నారు. కవిత పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ కుమార్ బెంచ్ ముందు కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు తన ముందు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదు కాబట్టి ఈ పిటిషన్లో ఎలాంటి ఉపశమనం ఇవ్వలేనని జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేసేశారు. తన ముందు కేవలం అత్యవసర జడ్జిమెంట్లపైనే వాదనలు జరుగుతున్నాయని అన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కోర్టు ముందు దరఖాస్తు దాఖలు చేసుకోవాలని సూచించారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు సిబిఐ 7గురిని అరెస్ట్ చేసింది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ను గత ఏడాది సెప్టెంబర్ 27న అరెస్ట్ చేశారు. అక్టోబర్ 10న రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బైనపల్లిని కూడా అరెస్ట్ చేశారు. గత ఏడాది 8న కవిత అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 26న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను, బ్రిడ్కో సేల్స్ డైరెక్టర్ అమర్దీప్ ధల్ను గత ఏడాది ఏప్రిల్ 18న అదుపులోకి తీసుకుంది. గత ఏడాది దినేష్ అరోరాను అరెస్ట్ చేయగా ఆయన అప్రూవర్గా మారారు. ఇక తాజాగా కవితను సిబిఐ అరెస్ట్ చేసింది.
మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ నియోజకవర్గంలో రాజకీయ కలకలం రేగుతోంది. పార్టీ టికెట్ దక్కని ఆశావాహులు అసంతృప్తితో ఉన్నారు. టికెట్ పొందిన ఈటల పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని, ఒంటెత్తు పోకడలను పోతున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ గందరగోళ పరిస్థితులు నెలకొన్న మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ నియోజకవర్గంలో ఈటల ఒంటరి పోరు సాగిస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఆయనకు కమలం పార్టీ నేతల సహాయం కరువైనట్లు తెలుస్తోంది. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీటుకు సీనియర్లు అనేక మంది పోటీ పడ్డారు. చివరకు అధిష్టానం ఈటల రాజేందర్కు ఈ సీటు కేటాయించింది. అయితే పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన ఆశావహులు ఈటలకు సాయం అందించేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం. కొందరు నేతలు బీజేపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఒంటరి పోరు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను సాధించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే బీజేపీకి పక్కా గెలిచే అవకాశాలున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా గందరగోళంగా తయారైంది. ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపించిన కొంతమంది సీనియర్ నాయకులకు ఆ అవకాశం దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా బీజేపీని గెలిపిస్తామని చెప్పిన నాయకులు అందరూ ప్రస్తుతం కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయవలసిన ముఖ్య నేతలందరూ ముఖం చాటేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఆశించిన సీనియర్ నేతలైన మురళీధర్రావు, చాడ సురేష్ రెడ్డి పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టికెట్ తనకే వస్తుందనే ధీమాతో పోటీకి అన్ని రకాలుగా సిద్ధపడిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య అసంతృప్తితో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలిసింది. మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈటలకు టికెట్ ప్రకటించిన వెంటనే ఆయన రాజీనామాకు దిగారు. మల్కాజ్గిరి టికెట్ ఆశించిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ దేవేంద్ర గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ ఇప్పటి వరకు ఈటల ప్రచారంలో కనిపించలేదు. నియోజకవర్గ స్థాయి నేతలు సైతం ఈటలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నా ఎన్నికల ప్రచారంలో ముఖ్య నేతలు ఎవరూ కనిపించకపోవడంతో కింది స్థాయి నాయకులు కలవరపడుతున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ తీరును సైతం పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ 2 స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఈటలకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడం సరికాదని అంటున్నాయి. ఈటలను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత స్థానిక నేతలు ఎవరినీ స్వయంగా వెళ్లి పలకరించలేదని మల్కాజ్గిరి నాయకులు అంటున్నారు. ఈటల రాజేందర్ ఒంటెద్దు పోకడల వల్ల పార్టీ నేతలందరూ దూరమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజ్గిరిలో బీజేపీ గెలుపు కోసం రోడ్ షో నిర్వహించారు. అయినా ఇక్కడి నాయకుల మధ్య మాత్రం సమన్వయం కనిపించడం లేదు. కమలం పార్టీలోని అసంతృప్తులు అలక వహించిన నాయకులను బుజ్జగించడానికి అధిష్టానం రంగంలోకి దిగింది. మల్కాజ్గిరి నుంచి ఈటలను గెలిపించి పార్లమెంటు పంపితే కష్టపడి పనిచేసిన నేతలకు పార్టీ పదవులతో పాటు జాతీయ స్థాయిలో నామినేట్ పదవులనిస్తామని అధిష్టానం హామీల వర్షం కురిపిస్తోంది. ఏపీలో 2 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం విజయవంతమైందని చెప్పారు. రేపటి నుంచి కార్యకర్తలు ఉధృతంగా ప్రచారం చేస్తారని గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి అనేది మనం ఎక్కడ చూడలేదు. ఈ రాష్ట్రంలో సంపద అనేది ఎవరు సృష్టించట్లేదు. భావితరాల వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి ఆందోళన ఈరోజు ఈ సమాజంలో మిగిలింది. మరి ఒక పక్క పోలవరం ప్రాజెక్టు అంతే మిగిలిపోయింది. అదే రకంగా అమరావతి రాజధాని అన్నారు, దాన్ని ఒక ఇటుక పెట్టినటువంటి పాపాన పోలేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎప్పుడు అమరావతిలో రాజధాని వస్తుందా, వాళ్ళ భూముల రేట్లు ఎప్పుడు పెరుగుతాయా, రాజధాని అభివృద్ధి చెందిద్దా అని చెప్పి చూస్తూ ఉన్నారు. వీటిలన్నిటికీ గత 5 సంవత్సరాల నుంచిగా మరి అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. మేమే
తప్పకుండా ఈ ప్రభుత్వం ఏర్పడగానే మంచి అభివృద్ధి అనేది రాష్ట్రంలో కనపడబోతా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం పవర్ లేనప్పుడు అంధకారంలో మునిగిపోయింది అనుకుంటాం. అసలు మామూలు పవరే కాదు, కరెంటే కాకుండా మామూలుగానే ఈ రాష్ట్రం అధోగతిపై అంధకారంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు సుస్పష్టంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తరచూ వైసీపీ నాయకులు చెబుతున్నారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. చిన్న వయసులో ఈయనకన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు 95లో. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి వయసు కన్నా చంద్రబాబు గారే చిన్నాడు. ఆ టైంలోనే బడ్జెట్ని 5 రెట్లు పెంచి 99 ఎన్నికలకు వెళ్ళేటప్పటికి 52,000 కోట్లు పెంచి, తర్వాత 2004 ఎన్నికలు వెళ్ళేటప్పటికి ఇంకా పెంచి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఖర్చు పెట్టిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేసి కేవలం సంక్షేమం మీద నెట్టుకొద్దామనే ఉద్దేశంతో, అది కూడా అప్పులు చేసి 11 లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడున్న చిన్నపిల్లల మీద అప్పు కాకుండా భావితరాల బానిసత్వం నెట్టిన పరిస్థితికి ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రం పవర్ లేనప్పుడు ఏపీ రాజకీయాలు వేసవిని మించి హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అధికార విపక్షాల మధ్య ప్రతి అంశం రాజకీయ చర్చకు కారణమవుతోంది, రాజకీయ రచ్చకు కారణమవుతోంది. తాజాగా రాష్ట్ర రాజకీయమంతా ఇప్పుడు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది. వాలంటీర్లపై చంద్రబాబు కురిపించిన హామీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో టీడీపీ వైసీపీ మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. మండు వేసవిలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రతి అంశం రాజకీయ దుమారానికి కారణమవుతుంది. తాజాగా ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయం అంతా వాలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండడంతో వారి ఓట్లతో పాటు వారు ప్రభావితం చేసే ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. అందుకే అన్ని పార్టీలు ఇప్పుడు వాలంటీర్ జపం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికల హామీతో ఎనలేని ప్రేమను కురిపించడంతో రాజకీయంగా మరింత హీట్ పెరిగింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాన్ని రెట్టింపు చేస్తూ 10,000కు పెంచుతామని చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇవ్వడంతో రాజకీయ రగడ మొదలైంది. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు చంద్రబాబు. వాలంటీర్లను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. 2,66,000 మంది వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు. వాలంటీర్లు జగన్ను నమ్మి మోసపోవద్దని చంద్రబాబు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట. చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. అయితే వాలంటీర్లపై చంద్రబాబు ఎన్నికల వరాలు కురిపించడంతో అటు వైసీపీ నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. వైసీపీ నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. వాలంటీర్లకు చంద్రబాబు 10,000 ఇస్తామని అనడంపై జగన్ ఫైర్ అయ్యారు. ఈ విధంగానైనా జగన్ పాలన బాగుందని బాబు ఒప్పుకున్నారని అన్నారు. ఇన్నాళ్ళు వాలంటీర్ వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు వారికి 10,000 ఇస్తామంటున్నారని ఆయన తెలిపారు. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏముంటుందంటూ జగన్ ప్రశ్నించారు. కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. వాటికైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు, ఇదే ఆయన కూటమి మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మూటలు మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు,
ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్ కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే, ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఇక వాలంటీర్ల విషయంలో బాబు వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నటి వరకు వాలంటీర్లపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్కసారిగా వారిపై ప్రేమ కురిపించడంలో ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. వాలంటీర్లకు తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో పాటు 1,00,000 రూపాయలు సంపాదించుకునేలా చేస్తానని చెప్పడం ఎన్నికల జిమ్మిక్కేనని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తీసేద్దామని అన్న చంద్రబాబు మాటలకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారని సజ్జల ఆరోపించారు. ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించదు. తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన. అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదున్నారు వెనక వీళ్ళున్నారన్నా, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినా, ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థని తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటు వైసీపీ నేతలేమో వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తుంటే, అటు చంద్రబాబు ఏమో వాలంటీర్ల జీతం పెంచుతామని బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మరి వాలంటీర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరింది. కడెం ప్రాజెక్టు నీటి నిల్వ తగ్గి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 675.625 అడుగులు 2.780 టీఎంసీలకు చేరుకుంది. కడెం ప్రాజెక్టులో పూడిక అతిగా ఉన్న నేపథ్యంలో నీటి నిలువ సామర్థ్యంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ మంచిర్యాల జిల్లాలకు 68,000 ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టు రైతుల జీవితాల్లో కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. వర్షాకాలంలో కడెం, దుస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్సిట్పేట్, హజీపూర్ మండలాల్లోని 68,000 ఎకరాలకు సాగునీరు అందించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోవడంతో నీరంతా వృధాగా పోయింది. దీంతో జిల్లాలోని రైతాంగానికి నీటి కటకట ఏర్పడింది. నీరంతా వృధాగా పోవడంతో యాసంగి పంటకు నీరు కరువైంది. ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి. గతేడాది కంటే నీటి మట్టం భారీగా తగ్గిపోయింది. యాసంగిలో నీరివ్వమని గతంలోనే ఇరిగేషన్ అధికారులు చెప్పారు. ప్రాజెక్టు కిందనే ఉన్న గ్రామాలకు సాగునీరొస్తుందని రైతులు పంటలు వేశారు. తీరా పంటలు చేతికొచ్చే సమయానికి పంటకు నీరందకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పంటకు నీరందించలేక కళ్ల ముందు పంట వదిలిపెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. కడెం ప్రాజెక్టు ఆయకంటు కింది రైతులంగా గతంలో కడెం ప్రాజెక్టు నీళ్లివ్వమని అధికారులు ప్రకటించారు. కానీ అప్పటికే మేము నారు పోసుకొని మరి నాట్లు వేసుకున్నాం కాబట్టి
మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పంటను కాపాడుకోవాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులకు మెప్పించి మేము ఒప్పించి మరి ఆ రోజు కోరగా అధికారులు కొంతమేరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి పంట ఇప్పుడు చివరి దశలో ఉంది కాబట్టి కడెం ప్రాజెక్టులో నీళ్లు లేవు. మరి రైతుల మందరం సదర్ మార్ట్ ద్వారా నీళ్లు అందే పరిస్థితి ఉంది. గతంలో కూడా వస్తుండే. మరి ఇప్పుడు అధికారులు స్పందించి మా పంటలను కాపాడాలంటే సదర్ మార్ట్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లను ఇచ్చి మరి మా పంటలను కాపాడినట్లయితే బాగుంటుందని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాం. గత 2 సంవత్సరాల నుండి భారీ వర్షాల వల్ల పంట నష్టపోయామని రైతులు వారి బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రాజెక్టుకు మరమ్మతులు కాకపోవడం, డెడ్ స్టోరేజీలో నీళ్లు ఉండడం వల్ల పంటకు నీరందక ఎండిపోతున్నాయన్నారు. దీంతో పంటను పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మళ్లీ ఇలాంటి కష్టాలు రాకుండా ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా మేలుకొని తగు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు రావని చెప్పేసి ఇరిగేషన్ ఆఫీసర్స్ చెప్పినా కూడా పాలకుల నిర్లక్ష్యం, పాలకుల ప్రిస్టేజ్ కోసము వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళకు నీళ్లు లేవు, పోచంపాడులో నీళ్లు లేవు, ఖమ్మం వరకు నీళ్ళు వెళ్ళాలి, సాగునీరు కాదు మాకు సాగునీరు ముఖ్యమని చెప్పారు. దాన్ని నేను ప్రతి ఒక్కరికి దృష్టికి తీసుకెళ్లాను. కానీ పాలకులు ప్రిస్టేజ్ కోసం, ఎలక్షన్ కోసం దీన్ని వాడుకొని నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడు వదిలేస్తే కనీసం దున్నిన పైసలు డబ్బులు వెళ్ళిపోతుండే. ఈరోజు మొత్తం చివరి దశకు వచ్చింది. ఎకరానికి ఒక 20,000 వరకన్నా నష్టపోయే అవకాశం ఉన్నది. ఇది ఏంది, ఒక 10 అంటే 2 తళ్ళు లేదా 3 తళ్ళు ఒక 15 రోజుల వరకు నీళ్ళు ఇవ్వగలిగితే రైతులందరినీ ఆదుకున్న వాళ్ళవుతారు. అసలు ప్రిస్టేజ్ ఇప్పుడుంది. పాలకులారా, మేము చెప్పేది ఏంటంటే రైతులను మోసగించి మీరు ఎప్పటికీ బతకలేరు. కాబట్టి దయచేసి మీ ప్రిస్టేజ్ని లోపల పెట్టుకొని రైతుల కోసం మీరు ఒక అడుగు కిందికేసి మీరు చేయాల్సిన పని ఇప్పుడుంది. ఈ తరుణంలో మీరు చేయగలిగితే మీకు కృతజ్ఞతగా ఉంటారు రైతులు, కానీ మీకు ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞత ఉంటారు. మరోవైపు నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు పంటలకు సాగునీరు విడుదల చేయాలని ఆందోళన బాటపట్టారు. కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏప్రిల్ 1వ తేదీ నుండి సదర్మాట్ కాలువకు సాగునీరు నిలిపివేశారు అధికారులు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో పొలాల్లో భూమి పగుళ్లు తేలి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సదర్మాట్ నుంచి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎండనక వాననక కష్టపడి వేసిన పంట తీరా నోటికాడికొచ్చే సమయంలో ఎండిపోతూ ఉండడంతో రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రాజెక్టులు కట్టాం, నీళ్లిచ్చామన్న ప్రభుత్వాల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం అంటేనే నాపరాయి గనులకు నిలయమని పేరు ఉంది. అయితే తాండూరు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల మధ్య గనులు తవ్వుతున్న వ్యాపారస్తులు రాయల్టీలను ఎగ్గొట్టి ప్రభుత్వానికి రావాల్సిన రాబడికి గండి కొడుతున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చెక్పోస్టులో పనిచేస్తున్న అధికారులు వ్యాపారస్తులు కుమ్మక్కై రియాల్టీని ఎగొడుతున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మరోవైపు కొందరు బడా నేతలు మైన్స్ అధికారులతో కుమ్మక్కై ప్రైవేటుగా రాయల్టీని వసూలు చేస్తున్నట్లు సమాచారం. గని కార్మిక అసోసియేషన్ పేరుతో ప్రైవేట్గా లారీ డ్రైవర్లచే చిట్టిని పంపించి ఒక్కో లారీకి సుమారుగా ట్రిప్పుకు 400 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఉన్నాయి బిల్స్ జిరాక్స్ ఉన్నాయి. ఆన్లైన్ కట్టేది చెక్ చేస్తారా? జిరాక్స్ ఉన్నాయి, ఒరిజినల్ రేటు తప్పులు చెక్అవుట్ అయింది. ఒరిజినల్ నీ పేరేంటి? ఇప్పుడు నీ ఫోన్ చేసిన ఆయన నీకేం సంబంధం? గౌతపూర్ నుంచి చెక్ అవుతాయి. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.